హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. నేను శివరాత్రి రోజు ఏమేమి చేసుకున్నాను, దేవుడికి ఎలా పూజ చేశాను, ఏం ప్రసాదం పెట్టాను అనేది చూపిస్తున్నాను. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి. ఎప్పుడు కూడా జాగారము ఉపవాసం అనేది చేయలేదు. కానీ మా ఇంట్లో మా అమ్మ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం చేయట్లేదు, కానీ అంతకుముందు మాత్రం చాలా బాగా చేసేది. శివరాత్రి వచ్చిందంటే నిజంగా మా ఇంట్లో చాలా పెద్ద పండగలాగా జరుపుకునే వాళ్ళము. మళ్ళీ జాగారం ఉండేది, అలాగే ఉపవాసం కూడా ఉండేది. ఆ రోజంతా ఉపవాసం ఉండి మరి తర్వాత జాగారం కూడా చేసి తెల్లవారి మళ్ళీ అన్ని పనులు చేసుకొని వంట చేసి అంత కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టి అప్పుడు తను కూడా తినేది అన్నమాట. అందరూ అలాగే చేస్తారు సేమ్. దేవుడి కోసం వండిన భోజనంలో కందగడ్డ కూర కూడా చేసేది. అసలు కందగడ్డ కూర చాలా బాగుండేది. నిజంగా చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చేసుకుంటే బాగుండనిపించింది. కానీ ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్ని ఎలా తింటాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేస్తాను. ఈసారి మమ్మీతోనే చేపించుకొని తింటాను. మా చెల్లికి మాత్రం ఈ జాగారం అన్న ఉపవాసం అన్న చాలా ఇష్టము. ఎన్నోసార్లు చేస్తా అనేది, నువ్వు చేయలేవు అని చెప్పినా కూడా వినేది కాదు. కొంచెం సన్నగా ఉండేది కదా, తట్టుకోలేవు అని చెప్పినా కూడా వినకుండా ఒకసారి ట్రై చేసింది. కానీ తన వల్ల కాలేదు. ఇంకప్పటి నుంచి తను కూడా నాలాగే దండం పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి సేమ్ నాలాగే సింపుల్ ప్రాసెస్. దేవుడికి నైవేద్యం పెట్టుకొని దీపం పెట్టుకొని ఇలా దండం పెట్టుకోవడమే. ఇంకా నేను దేవుడి కోసం నైవేద్యం అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. మేము ఈ రూము ఇక్కడ కొత్త రూమ్లోకి వచ్చామండి. 2 డేస్ అవుతుంది మేము వచ్చి ఈ రోజుకి. ఇంకా అన్నీ సరిగ్గా సర్దుకోలేదు. ఇంకా మేము ఇక్కడ రూమ్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ దేవుడి రూమ్ కూడా ఉంది, అందుకే వచ్చామేమో ఇక్కడికి అనిపించింది. కానీ డెకరేషన్ ఇంకా ఏమీ చేయలేదు. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా కొంచెం మంచిగా డెకరేషన్ చేసుకునే వాళ్ళము అనిపించింది. ఇంకా అలా మామూలుగా చేసి ఫొటోస్ అయితే పెట్టేసుకొని ఇంట్లో ఉన్నాయి దండ అవి వేసేసాను. ఇంకా డ్యూటీ కూడా ఈయనకు ఉండడం వల్ల నాకు బయటికి వెళ్ళి పూలు తెచ్చుకోవడానికి కూడా కుదరలేదు. ఇంకా ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఉన్నవి అలా పెట్టేసుకున్నాను. ఒక కొబ్బరికాయ కందగడ్డ మాత్రం నేను బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా ఇలా దేవుడికి ఈసారి ఇలా దండం పెట్టేసుకున్నాను. నా పూజ అనేది కంప్లీట్ అయింది. మా పిల్లలు మాత్రం ఇంకా రెడీ అవుతున్నారు. ఎంత పిలిచినా కూడా రావట్లేదు దండం పెట్టుకోవడానికి. ఇంకా మా వారికి కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. ఇంకా ఆయన కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయను కొట్టేశారు. ఇంతటితో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. మంచిగా దండం పెట్టుకొని తొందరగా క్వార్టర్స్ రావాలని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి కూడా ఎప్పుడు వెళ్తామో తెలియదు. క్వార్టర్స్ వచ్చేదాకా మాకు ప్రశాంతత అనేది ఉండదు. కానీ ఇక్కడ రూమ్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను మీకు. మేము ఎంతమంది ఉన్నదానికంటే కూడా చాలా బాగుంది. రూములు చిన్నగా ఉన్నాయి, కానీ బయట మాత్రం ప్లేస్ సూపర్గా ఉంది. చూడండి, వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. చూడు, ఇంకెంతసేపు రెడీ అవుతావు? అయిపోయిందా? అందు అయిపోయింది కూడా ఇంతసేపు. ఇంకా వాళ్ళు ఎంత పిలిచినా రావట్లేదని మేమే ఫొటోస్ దిగాము. అలా ఫొటోస్ దిగి ఇంకా అసలు పొద్దున్న నుంచి ఇంకేం తినలేదు కదా, టీ తాగుదామని కూర్చొని టీ తాగుతున్నాము. మా వారు అంటున్నారు, నాది గుండు అయిపోయింది, ఏం వీడియోలు తీయకు, ఫొటోస్ తీయకు అంటున్నాడు. కానీ నేనేం ఊరుకోను కదా, నా పని నేను చేస్తూనే ఉంటాను. చూడండి, ప్లేస్ ఇదంతా బయట చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది చూసిన వెంటనే ఇంకా తీసేసుకున్నాము. 2 డేసే అవుతుంది ఇక్కడికి వచ్చి. అసలు మేము అక్కడ రూమ్ ఎందుకు ఖాళీ చేసాము ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. ఆ రూమ్ ఎలా ఉండేది ఏంటి అనేది, ఎందుకు ఖాళీ చేసామనేది కూడా చెప్తాను. అసలు అక్కడ ఖాళీ చేస్తాం అనుకోలేదు. క్వార్టర్స్ వచ్చేదాకా ఉందాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇంకా నచ్చలేదు అక్కడ ఉండడము. అదే ఎందుకు నచ్చలేదు అనేది కంపల్సరీ మీకు చెప్తాను, ఒక వీడియోలో కూడా చూపిస్తాను.
లెఫ్ట్ హ్యాండ్